దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చేరొచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. తమిళులు మీరు చూశారు కాబట్టి మరి ముఖ్యంగా క్రైస్తవ తల్లిదండ్రులు దయచేసి ఈ వీడియో దయచేసి వినగలరని గ్రహించగలరని, ప్రతి కుటుంబం కూడా ఆశీర్వాదానికి వారసులుగా మలచబడినట్లు మీ వంతు సహాయాన్ని ఈ వాక్యాన్ని కూడా అనేకులకు కూడా షేర్ చేయాలని కోరుతున్నాను. ఈరోజు అతి ప్రాముఖ్యంగా మీ మధ్యకి రావడానికి దేవుడు కృప చేశాడు. మరి ముఖ్యంగా ఈ పాఠం నేను క్రైస్తవ తల్లిదండ్రులను ఉద్దేశించి నేను ప్రార్థనాపూర్వకంగా నిలబడినప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. మీ అందరికి కూడా తెలిసిన విషయం, సమాజం భయంకరంగా మారిపోయింది. ఈరోజు నిన్నటి రోజున మీరు చూశారు, నిన్నటి రోజున నేను చూసినప్పుడు 4వ తారీఖు రోజు నేను చూసినప్పుడు చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి ఘోరం మీ అందరూ కూడా తెలుసు. ఎంత ఘోరం జరిగింది. అందరికీ సినిమాలు చూసేటప్పటికి బయట జరుగుతున్న విషయాలు కూడా సినిమా రంగంతో పోల్చుకొని ఏముందని అనుకుంటున్నారు. ఇంతకు ఏం జరిగిందంటారా? చిత్తూరు జిల్లాలో ఒక బాలిక, ఒక మైనర్ అండి, మేజర్ కూడా కాదు, మైనర్. అండ్ ఆ ఉద్దేశం మేజర్ అయినటువంటి వాడి మీద చేయమని కాదు, కానీ మైనర్గా ఉన్నటువంటి బాలిక పైన ముగ్గురు మగాళ్ళు అనాలా మృగాళ్ళు అని అర్థం కావట్లా, ముగ్గురు ఒకరు మార్చి ఒకరు ఆ పార్కులోకి వెళ్ళి ఆ అమ్మాయిని, ఒక మైనర్ బాలికని గ్యాంగ్ రేప్ చేశారు. దానికి ఏం జరిగిందని తెలుసా? చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా కొత్త విషయం ఒకటి జరిగింది. అది చెప్పనివ్వండి దయచేసి. చిత్తూరు జిల్లా పోలీసు వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దేవుడు వారి కుటుంబాలను ఆశీర్వదించాలని నేను కోరుతున్నాను. వారు చేసిన మంచి పనికి గొప్ప పని ఏంటంటే, ఎప్పుడు ఎక్కడైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ మనిషిని సమాజానికి కనిపించకుండా ముసుకేసి అతన్ని పోలీస్ స్టేషన్కు కోర్టుకు తరలిస్తారు. చరిత్ర రికార్డ్ ఏంటంటే నిన్న చిత్తూరులో 4వ తారీఖు అనగా అక్టోబర్ 4వ తారీఖు, అది 3వ తారీఖు జరిగిందంటున్నారు. మనకి మరి సోషల్ మీడియాలో వచ్చేటప్పటికే మనకి 4వ తారీఖు చూపిస్తూ ఉంది. అక్టోబర్ 4, 2025న పోలీసు వారు ఏం చేశారు తెలుసా అండి? ఆ ముగ్గురును కూడా ముసుకేయకుండా దగ్గరగా 1 కిలోమీటర్ వరకు మరి ఊరేగింపు చేసుకుంటూ కొట్టుకుంటూ, అప్పుడప్పుడు చిన్నప్పుడు మీరు చూశారు కదా అంకుశ సినిమాలో రాజశేఖర్ గారు ఒక హీలను కొట్టుకుంటూ వస్తాడు, నీలకంఠమని. నేను చిన్నప్పుడు చూసి సినిమా నాకు గుర్తొచ్చింది. అది ఈరోజు రియల్గా ఒక అంకుశం సినిమాలో జరిగినట్టుగా చిత్తూరు జిల్లాలో పోలీసు వారు మరి దగ్గరుండి ఏమండి వాళ్ళను పట్టుకొని కొట్టుకుంటూ ఊరేగించుకుంటూ మరి ఆ చిత్తూరు జిల్లాలో ఆ ప్రాంత ప్రజలు కూడా వారికి దేహశుద్ధి చేశారు. బట్టలన్నీ ఇప్పి దేహశుద్ధి చేశారు. మీరు చూస్తున్నారు. మరి వారిని ఆ విధంగా ఊరేగించుకుంటూ వారి కోర్టుకు తీసుకొని రావటం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఆ బాలికను గ్యాంగ్ రేప్ ఒకరు మార్చి ఒకరు చేస్తే, ఇప్పుడు ఆ గ్యాంగ్ రేప్ చేసిన వారిలో కిషోర్, మరొకరు మహేష్, ఇంకొక 3వ వ్యక్తి పేరు క్లారిటీ ఇవ్వలేదు. అది సోషల్ మీడియాలో చెప్పారు కాబట్టి నేను బయటకు చెప్పాను. ఓకే, కాబట్టి అయితే వాళ్ళ భార్య ఏముంటుందంటే, నా భర్తది ఏ తప్పు లేదు, నా భర్తను గనక చంపితే మేమందరం కూడా సూసైడ్ చేసుకుంటాం అని వాళ్ళు ఏడుస్తున్నారు. అంటే చూడండి సమాజం ఎటువైపు వెళ్ళిపోతుందండి. ఏమంటే తన భర్తను కొట్టగానే ఆ ముగ్గురుకు సంబంధించిన కుటుంబీకులకి ఏడుపు వచ్చింది. కరెక్టే, కాదనలా, నిజమే ఆ మాట. వాళ్ళకి దెబ్బలు పడుతున్నప్పుడు వీళ్ళు బాధపడటం న్యాయమే. కానీ మగవాళ్ళ వంటి మీద బెల్టు దెబ్బలు, లాఠీ దెబ్బలు పడగానే బాధపడ్డారే. ఒక ముక్కు పచ్చలారని ఒక అందమైన చిన్న పాప మైనర్, ఒక బాలిక లేత ఒళ్ళు
లేత శరీరం అండి, చిన్న పిల్ల. ఏమండి ఎలా చేస్తున్నదంటే ఈరోజు సమాజం ఏమండి, ఒక ఆడపిల్ల అంటే ఎలా కనబడుతుందంటే, అప్పుడప్పుడు మన ఇంట్లో మిక్సీలో మనము జ్యూస్ చేసుకుంటాం. అరటిపళ్ళు, యాపిల్ పళ్ళు, ద్రాక్షలు అందులో వేసుకొని జ్యూస్ చేసుకొని నలిపేసుకుంటాం. ఆడపిల్లని అలా నలుపుతున్నారండి. ఏమండి ఇది సంతోషపడే విషయం అనుకున్నారా? కాదండి. మీ ఇంట్లో పిల్లలకి ఇలా జరిగితే ఒక్కసారి ఊహించుకోండి, జరగమని కదా నా ఉద్దేశం. అది నా ఇంట్లోనైనా, ఈ వాక్యం వింటున్న వారి ఇళ్లల్లోనైనా జరిగితే మీరు తట్టుకోగలరా? ఏమండి చిత్తూరు జిల్లాలోనే నడిబొడ్డులో ఒక పార్కులో మరి ఇది జరుగుతున్నప్పుడు మరి ఇది పోలీసు వారు పట్టుకున్నారు, ఓకే. కానీ ఏమైపోతుంది సమాజం చెప్పండి ఒకసారి. అసలు ఏమాత్రం భయం ఉందా? ఈ రేప్ చేసినటువంటి వ్యక్తులు మరి ఈ ముగ్గురే కాదండి, ఇలాంటి సమాజంలో చాలామంది ఉన్నారు. కుక్కటపల్లిలో ఏం జరిగిందో మీకు తెలుసు కదండి. 4వ ఫ్లోర్ పెంట్ హౌస్లో 9వ తరగతి జరుగుతున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి 14 ఏళ్ల కుర్రాడు పైకి వెళ్ళి కడుపులో 7 పోట్లు, మెడలో 14 పోట్లు, మొత్తం 25 పోట్లు, 29 పోట్లు కత్తితో పొడిచాడంట. ఎందుకు పొడిచావంటే ఆ లోపల ఉన్న 80,000 రూపాయల కోసమే అన్నాడు. మరి 80,000 తీసుకొని పోతే అయిపోయేది కదా, ఎందుకు పొడిచాడు? ఏంది అసలు ఈ నేరో మైండ్ ఎందుకు? ఆదికాండము దేవుడు, ఇది క్రైస్తవ తల్లిదండ్రులకేనండి, ఇది ఎవడో బయట న్యూస్ లాగా వింటాడు, నేను చెప్పట్లే. ఇక్కడ వేల మంది, లక్షల మంది చూడాలని నేను మాట్లాడట్లేదండి. భవిష్యత్తు తిరిగిన దేవుడు ఈ సమాజాన్ని దృష్టిపెట్టి ఎలా మారిందో, ఈ సమాజం ఎంత నీచంగా ఉందో ఆదికాండం 6వ అధ్యాయంలో మీరు చూడగలిగితే అక్కడ ఏముందో చూడు. 4వ వచనంలో ఏముంది అక్కడ? ఆ దినములలో నెఫీలీయులను వారు భూమి మీద ఉండిరి, తరువాతను ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు. ఇప్పుడు 3వ వచనం చూడండి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో, 3వ వచనం చూడండి ఒకసారి, 6వ అధ్యాయం 3వ వచనం. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. చాలండి, ఏమైపోయారు? నరమాత్రులైపోయారు అక్రమం విషయంలో. ఎక్కడ చూసినా అక్రమం కదా, మీ న్యాయం చెప్పండి. ఎక్కడ చూసినా అక్రమం విస్తరిస్తుందా లేదా మీరు చెప్పండి ఒకసారి. ఎవరిని నమ్మాలో చెప్పండి. అక్రమం విస్తరిస్తుందండి. అందుకే కింద వచ్చేటప్పటికి దేవుడు ఎంత బాధపడు. 5వ వచనంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది. నరులను చేసినందుకే ఎంత బాధపడుతున్నాడు చూడు దేవుడు. ఏమంటే మీ పెరట్లో ఉన్న మొక్క ఎందుకు వేసానరా నువ్వు బాధపడుతున్నావంటే అర్థం అది ఫలాలు ఇవ్వలేదు. నీ పెరట్లో ఉన్న పూల మొక్కను పీకేయాలరా అనుకుంటున్నావంటే అది పువ్వులు ఇవ్వలేదు కాబట్టి సరిపోయేది. నీ ఇంటి ముందు, నీ ఘాటి ముందు, నీ ఇంటి ముందున్న గేదెని కట్టికోడికి అమ్మేయాలనుకుంటున్నావంటే దానికి అర్థం ఉంది. ఎందుకంటే అది పాలు సరిగా ఇవ్వట్లేదు. పాలు అయినప్పుడు ఎందుకు ఇది మేత తింటుందే కానీ పాలు ఇవ్వట్లేదు. కానీ దేవుడు ఇప్పుడు అంటున్నాడు, నేను మనుషులను చేసినందుకు చాలా సంతాపడుతున్నాడు. ఎందుకు చేశానని తలబొట్టుకుంటున్నాడు దేవుడు. అంటే ఎందుకంటే దేవుళ్ళుగా చేసిన మనుషులు నరమాతురులైపోయారు. కామపు పిచ్చి. ఏమండి పిల్లవాడి మొదలుకొని వృద్ధుడు వరకు కూడా కామపు పిచ్చి కనబడుతుంది సమాజంలో. నరమాతురులైపోయారు. అందుకే ఇర్మియా గ్రంథంలో అంటాడు, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయములో ఈ విధంగా రాయబడింది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనంలో ఏమని అంటున్నాడో మీరు జాగ్రత్తగా చూడగలిగితే, సమాజం ఇటువైపు గుర్రము వలె ప్రతివాడు ముక్కలు చెప్పకమ్మ కన్ను చేసేయి. బాగుగా బలిచిన గుర్రం వలె ప్రతివాడు ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించు. చూసారా ఈ మాట? ఒకసారి జాగ్రత్తగా వినండి క్రైస్తవ తల్లిదండ్రులారా. సమాజం ఎలా ఉందంటే ప్రతివాడు బలిసిన గుర్రము వలె ఇటు అటు తిరుగుతున్నాడు. అంటే ప్రతి ఒక్కడిలో కూడా కామపు చేష్టాలు, కామ వికారపు చేష్టాలు. పైకి భక్తిగా ఉంటున్నారు. మెయిన్ క్రైస్తవుల మధ్య కూడా పిల్లలు చూస్తే చాలా దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు, భక్తి ఉన్నట్టుగా ఉంటున్నారు. కానీ ఎలా ఉన్నారంటే కామ, క్రోధ, లోభ, మద మత్సరాలతో
విర్రవీగి కామంతో కళ్ళు కప్పుకొని కామపు పొరలతో నింపబడినటువంటి జాతి కాబట్టి కదండి ఈ గ్యాంగ్ రేప్ జరుగుతుంది. ఇలాగా గ్యాంగ్ రేప్ ఏందండి, వాడేదో ఇష్టపడి ఒక అమ్మాయితో వెళ్ళాడంటే అదే పెద్ద తప్పు. బైబిల్లో దేవుడు చెప్పిన మాట ఏంటంటే నీ పొరుగువానిది ఏది కూడా ఆశించకూడదన్నాడు. మరి ఈరోజు ఏం జరుగుతుంది? నీ పొరుగువాని గాడిద కానీ, నీ పొరుగువాని ఇల్లు కానీ, నీ పొరుగువాని ఆస్తి కానీ, నీ పొరుగువాని భార్యను కూడా నీవు ఆశించకూడదు, ఎద్దుల్ని వాసించకూడదు, నీ పొరుగువాని పరదేశిని కూడా నీవు ఆశించకూడదని దేవుడు చెబితే, నిద్ర లేచిన దగ్గర నుంచి ఈరోజు జరుగుతున్న సందర్భం ఏంటంటే ఏ పిల్లను చూస్తే ఆ పిల్లను పాడు చేయాలి. హలో, ఏ పిల్లవాడు బాగుంటే వారి జీవితం పాడు చేయాలని చూస్తుంది సమాజం. అంటే సమాజం బాగోలేదు, పాడైపోయింది, నాశన కూపానికి సిద్ధంగా ఉంది. దేవుడు అందుకన్నాడు, ఎక్కడ చూసినా బలాత్కారులు తయారయ్యారు, రేపిస్టులు, గ్యాంగ్ రేపులు, ఈ విధంగా లొంగకపోతే చంపుతున్నారు. ఇలాగా నీచమైనటువంటి కార్యానికి ఒడికడుతున్నటువంటి వారిని సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకని నేనేం చెప్పాలనుకున్నాను ఈ విషయంలో అంటే, ఈరోజు క్రైస్తవ తల్లిదండ్రులను చెప్తున్నా, మీ బిడ్డలను మీరు కాపాడుకోండి. సమాజం బాగోలేదు. అన్నయ్యని బండి మీద ఎక్కించావు, తమ్ముడని బండి మీద ఎక్కించావు, ఎవరు నమ్మాలో చెప్పండి. ఈరోజు ఏ వ్యక్తిని నమ్ముదాం? బడిలో మాస్టర్ని నమ్ముదామా? గ్యారెంటీ లేదు. స్కూల్లో ఉన్న టీచర్స్ నమ్ముదామా? గ్యారెంటీ లేదు. కాలేజీలో ఉన్న ప్రిన్సిపల్ నమ్ముదామా? గ్యారెంటీ లేదు. యూనివర్సిటీలో ఉన్నటువంటి కరస్పాండెంట్ నమ్ముదామా? గ్యారెంటీ లేదు. పూజారిని నమ్ముదామా? గ్యారెంటీ లేదు. ఒక చర్చి పాస్టర్ని నమ్ముదామా? గ్యారెంటీ లేదు. అలా అని చెప్పేసి ఇంట్లో ఉన్న కన్న తండ్రిని కూడా నమ్మలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి ఈరోజు. మా నానే కాదనుకుంటే నానేమన్నాడంటే, నేను పెంచినటువంటి చెట్టుకి పువ్వులు కాసినప్పుడు నా పువ్వులు నేను అనుభవిస్తే తప్పేందని చెప్పేసి కన్న కూతుళ్ళను కూడా నలిపేస్తున్నటువంటి మృగాళ్ళు, ప్రబుద్ధులు ఉన్నటువంటి ఈ భారతదేశం, స్త్రీ పేరు పెట్టుకున్నటువంటి మన దేశంలో, భారతమాత అని చెప్పుకున్నటువంటి మన దేశంలో ఈరోజు స్త్రీ కంటికి రాబోయే దినాల్లో కనుమరుగైపోయే పరిస్థితి ఏర్పడుతోంది. చిన్న చిన్న పిల్లలని మరి నలిపేస్తూ ఉన్నారు. ఈరోజు 6 సంవత్సరాల బాలుడు మొదలుకొని 60 ఏళ్ల ముసలాడి వరకు ఎవరు నమ్మడానికి ఉందో చెప్పండి? ఎవరు నమ్ముదాం? ఈరోజు పోలీస్ వ్యవస్థలో ఉన్న వారిని ఎవరు నమ్ముదాం అంటే, పోలీస్ వ్యవస్థలో కూడా అక్కడక్కడ కొన్ని ఎవరు నమ్మలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఒక అధికారులు చూద్దామంటే, ఒక ఎమ్మెల్యేల మధ్య లేకపోతే ఒక మంత్రుల మధ్య చూద్దామంటే ఎక్కడో ఒక చోట మరి ఇలాంటి ప్రబుద్ధులు కొందరు ఉంటూ ఉన్నారు. అందుకే నమ్మలేని పరిస్థితి. కాబట్టి బైబిల్లో దేవుడు చెబుతున్న మాట అంటే, మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో పెంచమని పేసిపత్రం రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు చాలామంది కూడా క్రైస్తవ తల్లిదండ్రులు, మీ పిల్లలు ఎవరితో వెళుతున్నారో చూడండి, ఎవరితో మాట్లాడుతున్నారో చూడండి. పైకి భక్తిగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని వేషధారులుగా ఉన్నారు. ఈరోజు కామాన్ని తీర్చుకోవడానికి ఈరోజు మనుషులు పడుతున్న పాటలు ఇంత అంత కాదు. ఒకడు కన్న తల్లిని కూడా చెరచాలని చూసే తప్పుడు మనసు ఉన్నటువంటి వారు ఉన్నారు. అందుకే ఈరోజు ఎవరి భయం ఉంది? పోలీసు వారి భయం ఉందా? ఇప్పుడు ఈ గ్యాంగ్ రేప్ చేశారు, ఇప్పుడు చిత్తూరులో ఇలా ఎన్నో జరుగుతున్నాయి. పోలీసు వారు భయం ఉంటే ఇలా చేస్తారా? పోలీసు వారు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, జడ్జిస్ ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, న్యాయమూర్తులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఎవరైనా భయపడేవారు ఉన్నారా? ఏ తప్పు చేస్తే నాకేంటి, నా వెనక నా ప్రభుత్వం ఉంది, నా ప్రభుత్వం నన్ను కాపాడుతుంది అనుకుంటున్నారు. ఇందులో ఒక విషయం చెప్పని మీ అందరికీ కూడా చెప్పాలండి. ఇప్పుడు ఆ గ్యాంగ్ రేప్ చిత్తూరులో జరిగినప్పుడు దాన్ని ఏ విధంగా రాజకీయం చేశారంటే, దీని వెనక వైసీపీ యొక్క హస్తం ఉంది, టీడీపీ యొక్క హస్తం ఉందని మాట్లాడుకుంటున్నారు. సరే, ఎంతవరకు ఉందో మనకు తెలియదు అనుకోండి, ఆ మీడియాలో చెప్పుకుంటున్నారు. నేనేమంటానంటే, ఎవరి హస్తం ఉన్నప్పటికి కూడా నేనేమంటానంటే, ఎవరి హస్తం ఉన్న వీళ్ళెళ్ళి ఆ విధంగా ఆ అమ్మాయిని ఎందుకు పాడు చేయాలి? అసలు గ్యాంగ్ రేప్ ఏందండి? అసలు గ్యాంగ్ అంటే ఏంటంటే, గ్యాంగ్గా కలిసి ఒకరి తర్వాత ఒకరు ఏమన్నా పశువు అండి ఆ పిల్ల, ఆడపిల్ల? ఏమండి మన స్వజాతి కాదా?
మన ఇంట్లో మన కూతురో, మన అమ్మాయో, మన బిడ్డో, మన చెల్లో మీద ఎవడో ఇంకొకడు పైన పడి కొరుకుతూ ఆమెని మానభంగం చేస్తుంటే ఊహించుకోండి ఎలా ఉంటుంది మీకు. ఈరోజు సమాజం ఏమంటుంది, వాళ్ళని ఉరి తీయండి అంటున్నారు. మరి కొంతమంది ఏమంటున్నారు, సరైన చట్టం లేకపోవటం వల్లే జరుగుతుంది అంటున్నారు. ఏమండి, నేనేమంటానంటే అసలు ఈరోజు మనిషిని లాఠీకర్రతో కొట్టినా, తుపాకీతో పేల్చినా మనిషికి ఎందుకు మార్పు రావట్లేదంటే ప్రారంభంలోనే చెడిపోయింది. ప్రేమైన దేవుని పిల్లరా, క్రైస్తవ తల్లిదండ్రులారా, ఈ పాఠం మీ పిల్లలకి మీరు నేర్పాలి. ఇదేదో అని చెప్పేసి అవాయిడ్ చేయబాకండి. ఈ టైటిల్ని అవాయిడ్ చేయబాకండి. ఇది నేర్పాలి. ప్రారంభంలోనే అంటే మొక్కలోనే చెడిపోయిందండి సమాజం. వస్తున్నటువంటి బడిలో నేర్పుతున్న పాఠాలు, స్కూల్లో నేర్పుతున్న పాఠాలు, కాలేజీల్లో, యూనివర్సిటీలో జరుగుతున్న పాఠాలు. నేను క్రైస్తవ తల్లిదండ్రులు ఏం చెప్పాలనుకుంటానంటే, అసలు ఈ గ్యాంగ్ రేపు కూడా ఎందుకు జరిగిందని కొన్ని ఆధారాలను బట్టి నేను కనుక్కున్న, నాకు దేవుడు నాతో మాట్లాడిన విషయం ఏంటంటే, ఎవరెవరో లవర్స్ అమ్మాయిలను తీసుకొని వెళ్ళి పార్కుకి వెళ్తారట. ఆ పార్కులో అందరూ కూడా లవ్ చేసుకునే వాళ్ళు ఉంటారంట. ముద్దులు పెట్టుకొని, కిస్సులు పెట్టుకొని, ఒకరొకరు బ్రష్ వాష్ చేసుకుంటూ ఆ మున్సిపాలిటీ కాలవలోదన్నా తాగితే బాగుండు ఇలాంటి వాళ్ళు. ఎక్కడో పార్కులోకి వెళ్ళి వాళ్ళు గబ్బుగా ప్రవర్తిస్తూ కామాన్ని తీర్చుకోవడానికి వారు వెళుతున్నారు. ఈరోజు అక్కడే ఈ అమ్మాయిని పట్టుకున్నారు. ఆ ముగ్గురు కూడా ఎవరితో వెళుతుంటే అక్కడ అంతకుముందు కూడా చాలామంది ఆ పార్కులో లవర్స్ వచ్చినప్పుడు వాళ్ళని బెదిరించారంట ఒకప్పుడు. అంతకుముందు పాత కేసులు కూడా ఈ చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి ఈ ముగ్గురు మీద కూడా, ఈ నిందితుల మీద కొంతమంది మీడియా వారు చెబుతున్నటువంటి నిజాలు. అంటే ఇక నేను ఏమంటానంటే, ఈరోజు క్రైస్తవ తల్లిదండ్రులు మీ పిల్లలు కూడా ఎక్కడికి వెళ్తున్నారు, ఎన్ని గంటలకు వెళ్తున్నారు, ఎన్ని గంటలకు వస్తున్నారు, కాలేజ్ ఎన్ని గంటలకు అయిపోతుంది, స్కూల్ ఎన్ని గంటలకు అయిపోతుంది, జాబ్ ఎన్ని గంటలకు అయిపోతుంది గమనించండి. మీ పిల్లలు ఇష్టానుసారంగా మీరు నచ్చిన ఫోన్ కొనిచ్చి, నచ్చినటువంటి మొబైల్ అయితే నచ్చిన మరి ఇలాంటి ఎన్నెన్నో వాళ్ళకి నచ్చినవి కొనిచ్చేసి ఈరోజు మీ పిల్లలను పట్టించుకోకుండా ఏదోలే చదువు పేరు మీద వదిలేసి, స్కూల్కి వదిలేసి, కాలేజీకి వదిలేసి, బడికి వదిలేసి మా పాటికి మేము బాగున్నాం అనుకుంటే కాదు. దేవుడు చెబుతున్నాడు, తల్లి ఒడి బడి కావాలి. బడిలో పిల్లని వదిలేయటం కాదు, నీ తల్లి ఒడి ఒక బడిగా మారాలి. తండ్రి ఒక కుమారులను కూడా శిక్షణలో పెంచేవాడై ఉండాలి. అందుకే బైబిల్ అంటాడు, నీవు నీ దేవుడిని చెప్పిన ఈ ఆజ్ఞలన్నీ నీ కుమారులకు, నీ కుమార్తెలకు చెప్పని ద్వితీయోపదేశ కాండములో ఈ మాట రాయబడింది. నువ్వు ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీరు చూడగలిగితే ఆ మాట కూడా ద్వితీయోపదేశ కాండములో 5వ అధ్యాయం ఏమో చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 6వ అధ్యాయం చూద్దాం. 4వ వచనంలో, ఇశ్రాయేలు వినుము. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4 చదువుతున్నానండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడని యెహోవాను ప్రేమించాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఈ మాటలు నీ హృదయములో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలన సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి. అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌనుల మీదను వాటిని రాయవలని 9వ వచనం వరకు దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుని మాటలు చెప్పే క్రైస్తవులలో కూడా లేకపోతే బయట వాళ్ళలో ఏమొస్తుంది ఈ సంస్కారం చెప్పండి? క్రైస్తవ తల్లిదండ్రులు మీ పిల్లలకి దేవుని మాటలు చెప్తున్నారా? మీ నడక ఎలా ఉంది, మీ డ్రెస్ ఎలా ఉంది అని అడుగుతున్నారా? ఈరోజు క్రైస్తవ తల్లిదండ్రుల మధ్య ఉన్న పిల్లలు కూడా వాళ్ళ డ్రెస్ చూస్తున్నప్పుడు ఎంత అసభ్యంగా ఉందో చెప్పండి. అసభ్యంగా లేదా? ఊర కుక్కలు పైన పడేలాగా లేదా ఆ డ్రెస్సు? ఒళ్ళు సగం కనబడుతూ సగం కనబడకుండా. ఇదెందుకు? ఇది ఎలా ఉందంటే, పండు అందినట్టుగా, ఇదిగో నేను ఫ్రీగా ఇస్తా కోసుకో అని పండు కింద ఎలాడుతుంటే ప్రతి ఓడు కోసుకోవాలనుకుంటాడు. పండు లాంటి అందమైన నీ బిడ్డకి ఎలా బట్టలు వేయాలి, ఎలాంటి దుస్తులు కొనించాలి, షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎటువంటి బట్టలు మీరు మార్కెట్ చేస్తున్నారు చెప్పండి ఒకసారి. మీ పిల్లలు ఎటువంటి వేస్తున్నారు? విపరీతమైనటువంటి మేకప్లు వేసుకొని, లేని అందాన్ని ఎల్లబుచ్చుకొని, అవయవాలన్నీ కూడా ఊగుతూ సమాజంలో తిరుగుతున్నప్పుడు అవతల వాడు ఏం చేస్తాడో చెప్పండి. ఏవండి, అడవిలో
క్రూర మృగం ఉంటుంది. అది ఎప్పుడు పైన పడి తెలుసా? మాంసానికి ఆశపడినప్పుడు పైన పడుతుంది. మరి ఈరోజు సమాజంలో కూడా అడవిలో కంటే కూడా సమాజంలోనే మానవ మృగాలుగా, జనారణ్యంలో క్రూర మృగాలు అన్నట్టు క్రూర మృగాలుగా మారిపోయిన మనుషుల ముందు మీ పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పండి. మీ పిల్లలకి ప్రార్థన నేర్పించండి, మీ పిల్లలకి బైబిల్ బాగా నేర్పించండి, మీ పిల్లలకి భయభక్తులు నేర్పించండి. ఏదో ఆదివారం రాగానే పాస్టర్గా అప్పగించడం కాదు, మీరే ఒక పాస్టర్గా మారి మీ పిల్లలను కూర్చోబెట్టి ప్రతిరోజు ఆరాధన చేయండి. లేకపోతే రాబోయే దినంలో సమాజాన్ని మనం కాపాడలేము. ఈరోజు పిల్లల యొక్క వెకిలి శాస్త్రాలు, వాళ్ళ యొక్క పద్ధతులు చూస్తుంటే బాగులేవు. దేవుళ్ళో ఉంటూ మరొక చోట పాపం చేసేవారు, దేవుళ్ళో ఉంటూ అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారు ఎంతమంది ఉన్నారు. కారణం, తల్లిదండ్రులు బిడ్డలని సరైన క్రమశిక్షణలో పెంచకుండా ఏదో జాముకి వాళ్ళే వస్తారులే పోతారులని వదిలేస్తారు చూడు. అలాంటప్పుడు ఆ పిల్లలు పాడైపోతారు. పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళ రాతలు మనం కన్నామని మీరు అనుకుంటున్నారేమో. నేనేమంటున్నానంటే వాళ్ళ రాతలు కనలేదు, కానీ మీరు వాళ్ళని ఎలా పెంచాలో ఆ అధికారం దేవుడు మీకు ఇచ్చాడు. కాబట్టి ఆవు సేలో మేస్తే దూడన గట్టిని మేయదన్నట్టుగా మీరు కూడా మీ తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు మీరు యథార్థమైన ప్రవక్తను కలిగి మీ పిల్లల్ని నేర్పండి. సమాజంలో ఇలాంటి రేపులు, మానభంగాలు, రేపిస్టులు వస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ ముగ్గురు అయిపోయింది, వాళ్ళని ఊరేగించారు కిలోమీటర్ దూరం, చిత్తూరు అంతా కూడా కోర్టుకు తరలించారు పోలీసు వారు. వారికి నిజంగా మనం ఒకసారి చెప్పకూడదాం, పోలీసు వారికి ఖచ్చితంగా మంచిది కాదంట్లా. కానీ ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది? దొరికినప్పుడు అందరూ దొంగలే, దొరకనప్పుడు అందరూ దొరలే అన్నట్టుగా. కానీ ప్రతి ఒక్కడిలో నేరవ మైండ్ ఉంది. అందుకే ఈ ప్రపంచంతో దేవుడు ప్రారంభంలోనే సమాజాన్ని బాగు చేయడానికి చనిపోయి తిరిగి లేచి మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు రాసిన మాట ఏంటంటే మత్తయి సువార్తలో, నీ కన్ను చెడిందైతే నీ దేహమంతా కూడా చీకటమయమైపోతుందన్నాడు. అంటే ముందు మనిషికి కన్ను చెడిపోతే దేహమంతా చీకటమయం. అంటే మనిషి ఎక్కడ ప్రారంభమవుతున్నాడు? పరాయి స్త్రీని మోహపు చూపుతో చూసిన వాడు అప్పుడే ఆమెతో వ్యభిచరించినట్టు. అంటే ఎక్కడ దేవుడు పాఠాన్ని నేర్పిస్తున్నాడు? ఏ బడిలో చెప్పని పాఠం, ఏ కాలేజీలో యూనివర్సిటీలో చెప్పని పాఠం, బైబిలే చెప్పిన పాఠం ఏంటంటే, ఇదిగో నీ కన్ను చెడకుండా చూసుకో. సమాజంలో ఎన్నో ఉంటాయి. ఎర్రసీర కట్టిందల్లా అందంగా ఉంది నా భార్య అంటే చెప్పులు మెడలేసి దేహశుద్ధి చేస్తారు. కాబట్టి నేను అలాగే కొంతమంది కన్యకి యవనస్తులైన ఆడపిల్లలు కూడా వివాహమైన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా భర్తలను విడిచిపెట్టి మరొక పురుషులతో ఎగబడి తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే ప్రతివాడు బలిసిన గుర్రం వలె ఇటువట్టు తిరుగుచు పొరుగువాని భార్యని సకిలించుచున్నాడట. పొరుగువాని భార్యని. నీకు ఒక విషయం చెప్పనివ్వండి, ముగిచ్చేస్తాను ఈ మాట. బాంబేలో ఈ మధ్య కొత్తగా వచ్చింది కొత్త సిస్టమ్. అదేందో తెలుసా? బాంబే మరి వేరే ప్రాంతం పేరు చెప్పాడు, నాకు గుర్తులేదు. అది సోషల్ మీడియా విన్నాను నేను, మొన్న విన్నాను. నీ భార్య నాకు, నా భార్య నీకు అని కొత్త వినాదం వచ్చింది. అంటే ఎలా ఉందంటే, ఎలకాలం ఈ పాత చింతకాయ పచ్చడి నేనేం తినాలి ఇప్పుడు? నా కూర నీకు, నీ కూర నాకు. ఎప్పుడు ఈ కూర తింటే నాకు బాగులేదు అంటే భార్యని లేకపోతే స్త్రీని ఎలా మార్చుకున్నారు? స్త్రీలు కూడా పురుషులు కూడా ఎలా మార్చుకున్నారంటే, ఎలకాలం ఈ భర్త ఎన్నాళ్ళు ఉండాలి నేను, ఎలకాలం ఇదే భార్యతో ఎన్నాళ్ళు ఉండాలి ఇప్పుడు నేను అని ఈరోజు భార్యల్ని మార్చుకునే భార్యల మార్పిడి. చిన్నతనంలో పల్లెటూరులో నేను ఉన్నప్పుడు మన ఇళ్ళ పక్కన, అమ్మోళ్ళ ఇళ్ళ పక్కన పక్కన ఇళ్ళు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే, వదిన ఏం కూర చేసావు వదిన అంటే, ఆ ప్రేమానురాగాలతో, వదిన నేను చిక్కుడుగా కూర చేశాను వదిన, వదిన నేను ఇప్పుడు ఇదిగో నేను పప్పు చారు చేశాను, ఇదిగో నీ కూర నాకి, నీ కూర నీకి. అంటే ఒక అనుబంధాన్ని గుర్తుగా ఇలా ఒకరొకరు కూరలు పంచుకునేవాడు. కానీ సమాజం ఇప్పుడు ఎలా ఉందంటే, కూరలు పంచుకోవట్లా, ఈరోజు పెళ్ళాలను పంచుకుంటున్నారు, భార్యలను పంచుకుంటున్నారు. ఎంత నీచ సంస్కృతికి దిగజారిపోయిందో ఇప్పుడు చెప్పండి. దేవుడు అందుకన్నాడు, బాల్యం నుండే వారి హృదయము చెడిపోయింది, నరమాతులైపోయారు, అక్రమం విస్తరిస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో మాత్రం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమించుచున్నాను, సుసంపన్నమైన నా దేశం అన్నాడే. సుసంపన్నమైన ఈ దేశంలో ఏమండి ఎంత చిల్లర వ్యవహారాలు జరుగుతున్నాయి, ఎంత నీచమైన కార్యాలు జరుగుతున్నాయి. మరి దీన్ని ఆపేది ఎవరో చెప్పండి? ఏ చట్టం వస్తుంది దీనికి? ఏ అధికారం వస్తుంది చెప్పండి? ఏమండి ఆ మీడియా వాడు కూడా చెప్పేటప్పుడు ఏమంటాడంటే, ఇదిగో ఎన్నడూ జరగకుండా కూటమి ప్రభుత్వంలోనే మొట్టమొదటిసారిగా ఊరేగిస్తున్నారు.
అంటే ఎలా ఉందంటే దీన్ని కూడా రాజకీయంగా అడ్డు పెట్టుకుంటున్నారు. అంటే కూటమి ప్రభుత్వం ఊరేగిస్తుంది ఇక మిగతా అని ఇట్లా. అంటే సరే, అది వాళ్ళ బాధలు వాళ్ళకి అనుకోండి. నేను ఇక్కడ ఏమంటానంటే, ఒక బిడ్డ నలిగిపోయి తన జీవితమే ఆగమైపోయి ఆ తల్లిదండ్రులు ఎంత పెంచుంటారు, ఎంత చదివించుంటారు, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుంటారు. ఏమండి, ఏ కాకెత్తకపోద్దో, గెద్దెత్తకపోద్దో, చీమ గుట్టిద్దో, ఈగ గుట్టిద్దో, దోమ గుట్టిద్దోనని ఆ బిడ్డను అల్లారు ముద్దుగా విడుదల పెట్టుకొని పెంచి అందమైన కన్యకగా తయారు చేసిన ఆ బిడ్డను ఎవరో నలిపేస్తే ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. అపవిత్రమైపోయిన ఈ అమ్మాయి శీలానికి ఏమని వెలకడతారో చెప్పండి. అందుకే నేను చెబుతున్న క్రైస్తవ తల్లిదండ్రులారా, జరుగుతున్న ఈ విషయాలు మనం ఆపలేం. నేనేమంటానంటే, జరిగిన విషయం కంటే జరగబోతున్న ఒకరోజు నీ ఇంట్లో. ఈరోజు సమాజం ఏమనుకుంటుందంటే, ఎవరో అమ్మాయి కదా, ఎవరో అబ్బాయి కదా అనుకుంటున్నారు. ఏదన్నా ఊర్లో జరిగితే మా ఊరు కాదుగా, వేరే ఊరు. ఏదన్నా మండలంలో జరిగితే మా మండలం కాదు, వేరే మండలం. ఏదన్నా జిల్లాలో జరిగితే మా జిల్లా కాదు, వేరే జిల్లా. ఏదైనా రాష్ట్రంలో జరిగితే మా రాష్ట్రం ఎందుకైతే వేరే రాష్ట్రంలో కాదు. ఒకవేళ ఏదైనా దేశంలో మా దేశం ఎందుకైతే వేరే దేశంలో కాదు. అదే ఒకవేళ ఇంట్లో జరిగితే ఆ పక్కింట్లో కదా, మా ఇంట్లో కాదు కదా అనుకుంటున్నారు. ఒకవేళ ఆ ఇంట్లోనే జరిగితే అమ్మాయి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇక నా మీదకైతే కాదు కదా అనుకుంటున్నారు మనిషి. అంటే ఎలా మారిపోయారంటే నా మీద కాదు అనుకుంటున్నారు. అది ఒకరోజు నీ మీదకి వచ్చినప్పుడు నీ బాధ అర్థమైంది. ఈ పాట నువ్వు ఇంట్రెస్ట్గా వినాలంటే నీ కూతురు నా స్థానంలో పెట్టుకుని ఈ పాట వినండి ఒకసారి. నీ కూతురుని ఎవడో నలిపేశాడు, నీ బిడ్డని నలిపేసినప్పుడు సమాజం ఇటువైపు వెళ్ళిపోతున్నారు. అందుకే క్రైస్తవ తల్లిదండ్రులారా, మీ బిడ్డలను జాగ్రత్త తీసుకోండి. ప్రార్థన ఉండాలి. ఎవరిని మిరింగుతున్నా కొదసలు తిరుగుతున్నాడని అపవాది చెప్పాడు. ఇది క్రైస్తవులు తెలుసు కాబట్టి బైబిల్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ప్రార్థన చేయండి. మీ బిడ్డల కొరకు చిన్న వయసుంచే ఒక సమయలు ప్రవక్త వలె పెంచండి. అన్నా పెంచింది. ఒక ఎలిజబెత్ జకరియా యోహాను పెంచారు, అలా పెంచాడు. ఒక యాకోబు యోసేపును పెంచాడు దేవుని కొరకు, అలా పెంచాడు. ఒక అబ్రహాము ఇసాకును పెంచాడు. 40 ఏళ్ల వయసులో కూడా వివాహం కోసం మంచి భార్య కావాలని పొలవెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు పొలవెళ్ళి ప్రార్థన చేయడం కాదు, పొలాలు కాదు, పార్కుల్లో తిరిగి అమ్మాయిలు లేపుకొని పోతున్నారు. అమ్మాయిల్ని వాడుకుంటున్నారు, కడుపు చేస్తున్నారు, నాశనం చేస్తున్నారు, వదిలిపెడుతున్నారు. కొంతమంది కూడా అసలు ఇవాళ ఈ జరగడానికి కూడా కొంతమంది మాట్లాడుతున్న మాటలు మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఈ మాట చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. అదేంటంటే, అసలు ఇలా జరగడం గల కారణం ఏంటంటే, అమ్మా నాన్నలు చదువుకోమని చెప్పి పట్టణాలు పంపిస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లోంచి పట్టణాలకు వచ్చేసి అమ్మా నాన్నకేం చదువు లేదు, వాళ్ళు ఏదో కూలి పని చేసుకుని డబ్బులు పంపిస్తే ఎక్కడో వచ్చి కాలేజీ పేర్ల మీద లేదా యూనివర్సిటీ పేరు మీద ఎక్కడికో వచ్చేసి ఆ రూములు తీసుకొని, అందరని కాదు కొందరు, 99% అండి ఇలా వచ్చేసి అమ్మకేమో ఇంగ్లీష్ రాదు, నాన్నకి ఇంగ్లీష్ రాదు, వాళ్ళకి పెద్ద తెలుగే వాళ్ళకి రాదు, మోటోళ్ళు. మా బిడ్డలు మంచి నౌకర్లు కావాలి, ఆఫీసర్లు కావాలని చదివించడానికి పట్టణాలు పంపిస్తే పట్టణం వచ్చి ఎవడెవడితో పార్కులో తిరుగుతుంటే వాడు నలపకుండా ఊరుకుంటాడో చెప్పండి. ఈరోజు ఎవడో ముక్కుమొఖం తెలియనోడితో వెళ్ళిపోయి వాడు నీకు నచ్చడని చెప్పి వాడు నిన్ను గెంటేసాడని వాడి కొరకు సూసైడ్ చేసుకుంటున్నావు, వాడి కొరకు మూసీ నదిలో పడుతున్నావు, వాడి కొరకు హుస్సేన్ సాగర్లో పడుతున్నావు. కొంతమంది వాడు నా మాట నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడని చెప్పేసి గాస్ బెంకులు మింగిన వాళ్ళు ఉన్నారు, మత్తు బిళ్ళలు మింగిన వాళ్ళు ఉన్నారు, నూతిలో పడ్డవాళ్ళు ఉన్నారు, బావిలో పడ్డవాళ్ళు ఉన్నారు. ఏం కర్మ, నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులు కదా నీకు అందాన్ని ఇచ్చింది. రొమ్ము నోట్లో పెట్టి పాలిచ్చి పెంచి నీ తల్లిదండ్రులు నీకు లేరా? నీ తండ్రి కష్టపడి సంపాదిస్తే కదా నువ్వు ఇంత దానివైంది, ఇంత తోడవైంది నువ్వు. కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు? పట్టణాల పేరు మీద వచ్చి ఎవడ బైక్ మీద వాడ బైక్ తిరగడం, అర్ధనగ్గనంతో తిరగడం, అర్ధరాత్రుల్లో తిరగడం, నాశన కోపానికి సిద్ధపడుతుంది సమాజం. అందుకే క్రైస్తవ తల్లిదండ్రులరా, మీ బిడ్డలను ప్రార్థనలో పెంచండి, బైబిల్ నేర్పించండి, భక్తిలో పెంచండి, భక్తి నేర్పించండి. ముఖ్యంగా వస్త్రధారణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అందమైన నీ పిల్లలకు అవయవాలు ఊగకుండా కప్పుకోవడం సహాయించండి. ఈరోజు చాలామంది చర్చిల్లో కూడా నా ముందు చాలామంది కనబడుతున్నారు, చాలా ప్రాంతాల్లో చూస్తున్నా. పైకి భక్తిగా ఉంటున్నారు, బయటకు వెళ్తే నీచ సంస్కృతి, వాళ్ళ నడక బాగుండదు, వయ్యారంగా తిరగడాలు, రకరకాలుగా జడలు ఇస్తారంగా వేసుకోవడం, అల్లుకోవడాలు, నాశన కోపానికి ఇలాంటి వాళ్ళు నమ్మకండి. కొంతమంది కూడా మాట్లాడుతుంటే నోటితో మాట్లాడరు, కనుసైగలతో మాట్లాడతారు, కనుబొమ్మలతో మాట్లాడతారు. బైబిల్ ఇలాంటి అడుగు చేశారు, కనుబొమ్మలతో మాట్లాడే వేషగా పరిగణించమని చెప్పింది బైబిల్. ఈరోజు చాలామంది వేళ్ల గుర్తులతో కనుసైగలతో మాట్లాడుకోవటం అంటే స్టేట్ ఫార్వర్డ్ అన్నట్టుగా ఏదైనా ఓపెన్గా మాట్లాడుకోవడం మంచిది. అలాంటి వాళ్ళు మీరు నమ్మండి. కనుసైగలతో మాట్లాడేవాళ్ళ, కనురెప్పలు ఎగరేసే వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుతున్నాను. క్రైస్తవ తల్లిదండ్రులారా, మీ బిడ్డలు ఎటు వెళుతున్నారో గమనించండి అని చెప్పి అనుమానించి కొట్టొద్దు. మీ ప్రేమలోనూ మీ యొక్క అనురాగంతో పిల్లల్ని ప్రేమతో గద్దించమని బైబిల్ చెబుతూ ఉంది. కాబట్టి బిడ్డల్లో పెద్దరిగిన తర్వాత మీరు మార్చలేరు.
చిన్న వయసులో ఉన్నప్పుడే పిల్లలకి మంచి పాఠాలు చెప్పండి, నేర్పండి. వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. రాబోయే నాశనమైపోతున్న తరానికి ఒక నూతన తరాన్ని వాళ్ళు సంపాదిస్తారు. ఒక నూతన వరబడిలో దేవుని కొరకు అనేక ఆత్మలు సంపాదించే బిడ్డలుగా నీ కుమార్తె, నీ కుమారులు పెదగాలి. నీ బిడ్డ పుట్టిందంటే నీ బిడ్డ పెదవులతో అనేకమైన ఆణిముత్యం లాంటి మాటలు రావాలి. ఈరోజు కొంతమంది ఆడపిల్లలు చూస్తే, క్రైస్తవ పిల్లల్లో కూడా ఆ సోషల్ మీడియాలో చూస్తే ప్రోమో వీడియోలు అని రకరకాలు వస్తున్నాయి కదా, వాళ్ళ మాటలు చూస్తుంటే వాళ్ళ పెదవులతో చూస్తే అందంగా ఉన్నారు, కానీ వాళ్ళ మాటలు చూస్తే తెరచిన సమాధిలో ఎంత వాసన వస్తుందో, వారి కంఠస్వరము అంత వాసన కొడుతుంది. పైకి మాత్రం మేకప్ రాణులుగా ఉన్నారు, పైకి అందంగా ఉన్నారు. అలాగే మగాళ్ళు కూడా చాలామంది అందమైన రాయిళ్ళుగా ఉన్నారు, కానీ హృదయం మాత్రం నాశనం అయిపోయింది. తెరచిన సమాధి ఎలా కంపు కొడుతుందో అటువంటి కంపు ఈరోజు కొంతమంది పెదవుల మాటల్లో మనం చూస్తున్నాం. అందుకే వాళ్ళ మాటలను బట్టి వాళ్ళ క్యారెక్టర్ ఏంటో మనం అర్థం చేసుకుందాం. అందుకే ఈ పాఠం నేను చెప్పేది ఒకటే, మనం ఎవరికి శిక్ష వేయలేం. అది ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకోకూడదో ప్రభుత్వం యొక్క ఇష్టం, మనం ఏం చేయలేం. కానీ మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. మన పిల్లల్ని మనము ప్రభు శిక్షలో, ప్రభు యొక్క బోధలో మనం పెంచాలి. ఈరోజు కామ, క్రోధ, లోభ, మదమ నింపబడినటువంటి మనుషులు ఈరోజు ఉన్నారు సమాజంలో. అందుకే దేవుడు ముందే అన్నాడు, పెట్టిన పేరు బలిసిన గుర్రం అన్నాడు. నీ ఇంట్లో నీ పిల్లలను ఊహించుకో, ఏదో మురుచుకోబాకు, అందంగా ఉన్నాడు, అందం కాదు. మనిషి బుగ్గలు కాదు ముద్దు రావాల్సింది, బుద్ధులు రావాలి. బుద్ధులు ముద్దు రావాలి. బుగ్గల ముద్దు వస్తే కుదరదు. మావాడు బాగా దిట్టంగా ఉన్నాడు, మా అమ్మాయి బాగుంది, బుగ్గలు లాగితే కుదరదు. లోపల సచ్చిన శవం లాంటి కంపు ఉంది బిడ్డల హృదయాలలో. ఆ కంపు పోవాలంటే నేను పాపము చేయకుండా ఉండినట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకున్నానని 119వ కీర్తన 9-11 వరకు దావీదు గారు మాట్లాడతాడు. పిల్లలు పాపం చేయకుండాలంటే వాక్యంతోనే సాధ్యం. వాక్యం నేర్పండి, వాక్యంలో పెంచండి. పరలోకం ఉంది వాళ్ళకి, నిత్యజీవం ఉంది వాళ్ళకి. యేసుప్రభు అందుకే ఈ లోకానికి వచ్చాడు, మనందరికీ మాదిరిగా జీవించాడు. ఆయన మనకంటే అద్భుతమైన వయసులో, యవ్వన కాలంలో ఏ పాపము చేయకుండా, సమాజంలో ఎన్ని ఎదురైనా ఇంత తప్పు చేయకుండా నిలబడ్డాడు. 33:30లో యవ్వన రక్తాన్ని చిందించి మనందరి కొరకు, ఇదిగో మీకు మరో పునరుద్ధానం ఉందని ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోక రాజ్యాన్ని ఆరోహణుడయ్యాడు. తిరిగి రాబోతున్నాడు. రెండవ రాకడలో ఆ పునరుద్ధానంలో మీరు పాలుపంపులు పొందాలంటే, ఈ భూమి మీద మీకు ఇచ్చిన 60 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా నీతిగా ఉంటే శాశ్వత కాలం మీరు దేవుడితో ఉంటారు, దేవుళ్ళుగా ఉంటారు. మీరు దేవుడున్న లోకంలో సింహాసనం మీద మీరు కూర్చుంటారు. అందుకే మీరు అందరికీ తీర్పు తీర్చేవారు ఉండాలి తప్ప మరొకరు వచ్చి మీకు తీర్పు తీర్చేలాగా మీ కుటుంబాన్ని మార్చుకోవద్దని. మీ కుటుంబాలు ఏబు కుటుంబంలాగా మారాలి. ఏబు తన కుమారును అరుణోదయమున లేపి వారి కొరకు దహన బలులు అర్పించి ప్రార్థన చేసేవాడు. ప్రతిరోజు అనుదినము అన్నాడు, నిత్యము ఏబు ఇలా చేస్తూ వచ్చాడు. ఈరోజు క్రైస్తవ తల్లిదండ్రులు నేను అడుగుతున్నాను, ఎంతమంది తల్లిదండ్రులు అరుణోదయాన లేచి మీ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నారు, మీ పిల్లలను ప్రభు శిక్షలో, ప్రభు బోధలో పెంచుతారు? దయచేసి మంచి మనసుతో ఆలోచించాలని కోరుతూ, ఎక్కువగా మాట్లాడితే మన్నించండి. సమాజం చెడిపోయింది, విషపూరితమైన సమాజంలో మనం ఉన్నాం. ఒక భక్తుడు రాసిన పాట ఏమని రాస్తున్నాడంటే, ఆయన రాసిన మాట అంటే ఒక విషంలాగా మనిషి మారిపోయాడు. నిలువెల్ల ఘోరపు విషమేనయా, మనిషిగా పుట్టిన సర్పానయ అన్నాడు. విషము విరిచావులే, పాపం కడిగావులే, నన్ను మనిషిగా ఇలపైన నిలిపావులే ప్రభువా అన్నాడు. అంటే మన విషం ఇరిగిపోవాలంటే దేవుని వాక్యంతో, వాక్యమైన పిండితో, వాక్యమైన నూనెతో, వాక్యమైన దీపంతో ఉన్న ఈ వాక్యాన్ని మనం హృదయంలో మన పిల్లలకి నేర్పాలి. మన పిల్లలు నేర్పాలంటే తల్లిదండ్రులుగా మనము ఈ వాక్యానుసారంగా భయభక్తులు కలిగి ఉంటే మన పిల్లలు కూడా భయభక్తులుగా పెరుగుతారు. రాబోయే దినాల్లో అనేకులకు ఆదర్శవంతంగా మీ పిల్లలు వర్ధిల్లుతారు. మీ పిల్లలు ఎప్పుడు, చివరి మాటగా బ్లెస్సింగ్ ఇస్తున్నాను, మీ పిల్లలు ఎప్పుడు పచ్చని ఒలి మొక్కల్లో ఉండాలి. మీ భార్యాభర్తలు, మీ భార్య పచ్చని మరి ద్రాక్ష వల్లి వలె ఉండాలి. అలాగే నీ భర్త సియోను కొండ వలె ఉండాలి. అటువంటి వారికి పరలోకము నుండి ఆశీర్వాదాలు వచ్చునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.